హలో హాయ్ అందరికీ ముందుగా హ్యాపీ కనుమ. ఈరోజైతే మార్నింగ్ 5 o'clock లేసానండి. మాకు మంచి వాటర్ వస్తాయన్నమాట. మాకు డే బై డే మంచి వాటర్ అనేటివి వస్తాయి. అవన్నీ మేము పట్టి పెట్టుకోవాలి తాగనీకి. నాకు అప్పటికి 5:30 అయిందనుకుంటా. నేను 5 o'clock లేస్తే ఇంట్లో బయట ఊకనీకే 5:30 అయిపోయింది. నేను ఏదైనా ఫస్ట్ ఇండ్లు క్లీన్ చేసుకుంటానండి. లేవంగానే ఫస్ట్ ఇండ్లు బయట వాకిలి అయితే క్లీన్ చేసుకుంటాను. ఊకనీకే నాకు 1/2 hour అయిపోయింది. తర్వాత మంచి వాటర్ వచ్చాయి, అవన్నీ పట్టేసుకున్నాను. తర్వాత ఇంకా బయట మొత్తం క్లీన్ చేసేసుకున్నాను వాటర్తో. బయట మొత్తం క్లీన్ చేసేసుకొని ముగ్గు అనేది పెట్టేసుకున్నాను అనమాట. మామూలుగా అయితే కనుమ రోజు మేము బయట రథం ముగ్గు వేస్తాను. బట్ ఈసారి ఎందుకో నాకు రథం ముగ్గు కుదురుకోలేదు. ఎంత ట్రై చేసినా నాకు అది రథం ముగ్గు కుదురుకోలేదన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా వేరే ముగ్గు ఏదైనా వేసేసాను. సో ఈరోజు కనుమ స్పెషల్ ఏం చేసుకున్నారు? మా ఇంట్లో అయితే ఏం లేదండి. మేమైతే అనపకాయల కూర వేసుకున్నాము. ఎందుకంటే రాజు వాళ్ళ పిన్ని వచ్చిందనమాట. సో ఆంటీ వచ్చారు, అంకుల్ వచ్చేసి శబరికి వెళ్ళారు. అందుకని చెప్పేసి ఆంటీ నాన్ వెజ్ తిన్నాను అనింది. ఇంకా ఆంటీ కోసం అని చెప్పేసి మేము కూడా ఇంకా మా పెద్ద బాబుని చూసి వీడేంది ఇంత హైట్ అయిపోయాడు, నేను వచ్చినప్పుడు చిన్నగా ఉన్నారు అంటుంది. ఇంకా అంతే కదండి, పిల్లలు మన కళ్ళ ముందనే పెరుగుతూ ఉంటారు. మనకు తెలియదు కానీ చట్టం చూసే వాళ్ళకు మట్టుకు అయ్యో ఏంది ఇంత పెద్దగా అయిపోయిండు అనిపిస్తుంది. సో 1 age 12 years కానీ ఆంటీ 18 16 అనుకున్నదనమాట. సో మా పెద్ద బాబుకి వచ్చేసి 13 అనుకుంటా, ఇయర్ 13 నడుస్తుంది. వాడు వచ్చేసి ఇట్లా 8th class చదువుతున్నాడు. సో ఇంకా ఆంటీనే చేశారు అనపకాయల కూర. చాలా బాగా వచ్చింది. ఆంటీ నాకు చెప్తున్నారనమాట ఇలా చేసుకోవాలి అని చెప్పేసి. సో అదే అనమాట. లైక్ చేయండి.